ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఏరియల్ సర్వే ద్వారా అక్కడ జరిగిన పంట నష్టాన్నంతా కూడా చూశారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాను చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్డ్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చారు. తొందరలో సార్, రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది ఉంది. మీరు ఏరియల్ సర్వే కూడా చూశారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది. హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తు కింద చూడొచ్చు అంటారా? కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరు చేసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా. పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్నీ కూడా ఏవైతే మనకు ముందు 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువుల నుంచి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్యకారులకి అదనంగా 50 కేజీలు. రైట్, అది ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్న మాటలు. అంతకు ముందే ఆయన ఏరియల్ సర్వే ద్వారా జరిగిన పంట నష్టాన్ని కావచ్చు, ఎలాగా ముంతా తుఫాన్ ఏరు ఊరిని ఏకం చేసిందో మొత్తం కూడా ఏరియల్ సర్వేలే చూశారు. ముందుగా 2 రోజుల ముందే అలర్ట్ తీసుకున్నాము. అందుకే దాదాపుగా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాము. ఇక
ప్రకృతి విపత్తి కాబట్టి ఆస్తి నష్టాన్ని నివారించలేము. అలాగే క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే అలర్ట్నెస్ చూపించాలి అని అన్నారు. అలాగే పునరావాస కేంద్రాలను కూడా సందర్శించి అక్కడ జరిగిన ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే బాధితులతో కూడా మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా ముంతా తుఫాన్ సృష్టించిన బీభత్సాన్ని ఆయన చూశారు. అక్కడ అధికారులతో ఆ ఏరియాకు సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా ఎలాగా కింద దృశ్యాలు ఉన్నాయో, పైనుంచి ఏరియల్ సర్వే ద్వారా మొత్తం ఏరులే కనిపిస్తోంది, చెరువుల్ని తలపిస్తోంది. మొత్తం పంట పొలాలు అవన్నీ కూడా అసలు రహదారులు కనిపించట్లేదు, పంట పొలాలు ఏమీ లేవు, మొత్తం కూడా నీళ్లతో కప్పపడిపోయి ఉన్నాయి. ఇప్పటికే వేల ఎకరాల్లో అరటి తోట, వరి, చెరుకు పంటలు, ఉద్యానవన పంటలన్నీ కూడా నష్టపోయారు. రైతుల్ని కూడా తప్పకుండా ఆదుకుంటామంటున్నారు. కౌలు రైతులు కావచ్చు, ఆక్వా రైతులు, ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. రైట్, మమతా తుఫాన్ విషయంలో అధికారులు చేపట్టిన చర్యలపై ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు నాయుడు. ఈసారి ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదు అని అన్నారు. అలాగే 2 రోజులు ముందుగానే విషయం తెలుసుకొని వేల సంఖ్యలో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో దాదాపుగా నష్టాన్ని అంటే ప్రాణ నష్టాన్ని అంచనా వేయగలిగాం. ఇక ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పుడిప్పుడే నివేదికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత జరిగిన నష్టాన్ని ఇప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి ఒక నివేదికను పంపించే అవకాశం ఉంది. కేంద్రాన్ని కూడా నివేదికను పంపిస్తామంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. అయితే ముందుగా మేల్కొనడం వల్ల, ముందుగా చేపట్టిన చర్యల వల్ల దాదాపుగా నష్టాన్ని నివారించగలిగామన్న ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అన్ని శాఖలు కూడా సమర్థవంతంగా పనిచేశాయంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ సమిష్టి కృషిని ప్రతి చోట కూడా చూపించాలి అంటున్నారు. రాబోయే విపత్తులను కూడా ఇలాగే సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఇక నష్టపరిహారానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే వేటకు వెళ్లలేదు మత్స్యకారులు, 3-4 రోజులవుతోంది. వాళ్ళ కుటుంబాలని ఆదుకోవడానికి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల్ని కూడా పంపిణీ చేస్తోంది అధికార యంత్రాంగం. ఇటు పునరావాస కేంద్రాల్లో కూడా చేపట్టిన కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారు. అక్కడ వసతి పొందుతున్న వాళ్ళందరితో కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆహారం సరిగా అందుతుందా లేదా, నాణ్యత ఎలా ఉంది అన్న దానిపైన కూడా పునరావాస కేంద్రాల్లో బాధితులతో కూడా మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక నిన్నటి నుంచి భీకర గాలులు వీస్తూ ఉన్నాయి. దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్ల 100 మీటర్ల దాంట్లో భీకరంగా గాలులు వీస్తుండటంతో విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కడికక్కడ నేల కొరిగిపోయాయి. భారీ వృక్షాలు కూడా నేల కొరిగిపోయాయి. ఇప్పుడిప్పుడే విద్యుత్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఈ సాయంత్రం లోపు అంతా కూడా విద్యుత్ని పునరుద్ధరిస్తామంటూ భరోసా ఇస్తూ ఉన్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించడంతో పాటు బాధితులందరినీ కూడా పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ విజువల్స్ ని చూడొచ్చు. అలాగే ఏరియల్ సర్వేలో ఆయన పైనుంచి చూస్తున్న దృశ్యాలను కూడా ఆయన సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ ఉన్నారు. దాదాపుగా జరిగిన నష్టాన్ని, మమతా తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని, అక్కడ ప్రళయాన్ని సృష్టించింది మమతా తుఫాన్ అని చెప్పొచ్చు. దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు, గుంటూరు జిల్లాలు భారీగా నష్టపోయాయి. వాటన్నిటిని కూడా అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు.